హలో. హాయ్. ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా దేశంలో ఉన్న ఆడవాళ్ళందరికీ, సోదరులు, సోదరిమణులు, లేడీస్ అందరికీ కూడా నా యొక్క ఉమెన్స్ డే సందర్భంగా నా శుభాకాంక్షలు. అయితే ఈరోజు ఆడవాళ్ళు ఏ రంగంలో కూడా తీసిపోకుండా సమానంగా మగవాళ్ళతో సమానంగా ఉండాలి. వాళ్ళు బాగా ధైర్య సాహసాలతో ఉండాలి. దేనైనా ఎదుర్కోగల శక్తి ఉండాలి. ఎవరినైనా ప్రశ్నించగల ఇది ఉండాలి. అలాగే ఉద్యోగం చేసేవాళ్ళు కావచ్చు, ఫ్యామిలీని చేసేవాళ్ళు కావచ్చు, పిల్లల విషయంలో కానీ వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించి ఒక బిడ్డను తీర్చిదిద్దే విధంగా తీర్చిదిద్ది చదివించి వాళ్ళకి మంచి ఇది నేర్పించడం, వీటన్నిటిలో కూడా మగవాళ్ళకన్నా ఆడవాళ్ళకి ఎక్కువ బాధ్యత ఉంటుంది. బాధ్యత తీసుకుంటారు కూడా. అలాగే వాళ్ళని తీర్చిదిద్ది పిల్లల్ని మంచి ప్రయోజకులు చేసే విషయంలో కూడా ఆడవాళ్ళు ఇవాళ చాలా ప్రాధాన్యత ఉన్నారు. అలాగే ఫ్యామిలీని చూసుకునే వాళ్ళు, జాబ్ చేసేవాళ్ళు, వాళ్ళు జాబ్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ పెద్దలను గౌరవించే విషయంలో కానీ, తల్లిదండ్రులకు సహాయపడే విషయంలో కానీ ఇవాళ ఆడవాళ్ళు ఏ రకంగా కూడా తీసిపోలేదు. చాలా చక్కగా ఉన్నారు. అలాగే వీళ్ళందరి ప్రతి ఆడవాళ్ళందరినీ కూడా ఈ ఉమెన్స్ డే సందర్భంగా ఆ దేవుడు వీళ్ళందరినీ కూడా ఆయురారోగ్యాలతో చక్కగా వాళ్ళని ఆ దేవుడు దీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆడవాళ్ళు ఇంకా ఎదగాలి, చక్కగా ఇచ్చేయాలి, మగవాళ్ళకి ఏమాత్రం తగ్గకుండా ఉండే విధంగా వాళ్ళు ఎన్నుకున్న రంగాల్లో వాళ్ళు ప్రయోజకులు అవ్వాలి, మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అయితే ఈరోజు ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. అలాగే ఈ ఉమెన్స్ డే సందర్భంగా భారతదేశంలో ఉన్న 140 కోట్ల మందిలో వీళ్ళందరి యొక్క ఇండియా గెలవాలని వీళ్ళందరూ మనస్ఫూర్తిగా కోరుకునే ఆ ధైర్యాన్ని ఇండియన్ టీంకి ఆ దేవుడు వాళ్ళకి ప్రసాదించాలని, ఇవాళ వీళ్ళు ఆడే ఆట తీరు కానీ ఆట కానీ అమోఘంగా ఉండాలని, వరల్డ్ మొత్తం కూడా ఇవాళ భారతదేశం గురించి మాట్లాడుకునే విధంగా టీమిండియా ఆడాలని, మనందరి యొక్క అభిమానం, మనందరి యొక్క మనోధైర్యాన్ని ఆ టీంకి కల్పించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ, ఈరోజు టీమిండియా మంచి గెలుపును సాధించి వరల్డ్ కప్ను సొంతం చేసుకోవాలని, మన ఉమెన్స్ కూడా ఆ యొక్క టీంని ఆశీర్వదించాలని, మీ అందరి యొక్క ఆశీర్వాద బలం వాళ్ళకి కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అందరూ కూడా ఇవాళ టీమిండియా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. అలాగే మనం కోరుకున్నంత మాత్రం అవుతుందానే కాదు, మనం కోరుకునే యొక్క బలాన్ని ఆ దేవుడు వాళ్ళకి ప్రసాదించి వాళ్ళు ఆట తీరుని మెరుగ్గా చేసుకుంటారని, వాళ్ళు కూడా పకడ్బందీగా చక్కగా ఒక ఆట తీరుని చక్కగా దాన్ని ఏమంటారు, ఒక టీం 11 మంది కూడా అనుకుని ఒకళ్ళనొకళ్ళు గెలవాలనే దీంతో ఆడితే టీం కంపల్సరీ గెలుస్తుంది. ఈరోజు టీమిండియా కప్పు గెలుస్తుందని నేను బలంగా చెప్పగలుగుతాను. అలాగే మన భారతదేశం అంతా కూడా టీమిండియా గెలవటానికి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇండియా టీం గెలుస్తుంది. జై హింద్. అలాగే ఇంకొకసారి ఉమెన్స్ డే సందర్భంగా మా ఆడవాళ్ళందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అందరూ చల్లగా ఉండాలి, ఎవరి రంగాలు బాగా ఎదగాలి, చల్లగా ఉండండి. హ్యాపీ ఉమెన్స్ డే. జై హింద్.